అందరికీ నమస్తే అండి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి ఏం కావాలి? ఆ పార్టీ నాయకులకు కానీ, ఆ పార్టీ మీడియాకు కానీ, ఆ పార్టీ సోషల్ మీడియాకు కానీ, ఆ పార్టీ అధినేతకు కానీ ఎవరికి వాళ్ళకి అసలు ఏం కావాలి? బాధితులకు న్యాయం జరగడం కావాలా? లేదా రెండు కులాల మధ్య కొట్లాట కావాలా? చంపబడిన హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి న్యాయం జరగడం కావాలా? నిందితుడికి శిక్ష పడడం కావాలా? లేదా రెండు కులాల మధ్య కొట్లాట కావాలా? కైకలూరులో జరిగిన ఘటన కావచ్చు, అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఆపాదిస్తూ రెచ్చగొడుతూ చిరంజీవి గారిని ఉద్దేశించి సాక్షిలో అండ్ వైసీపీలో రాసిన రాతలు కావచ్చు, అండ్ కందుకూరులో జరిగిన ఘటనను పదే పదే వక్రీకరిస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన ప్రయత్నం కావచ్చు. ఈ మధ్య ఒక నెల రోజుల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఆ పార్టీలో కొంతమంది నాయకులు కావచ్చు, వాళ్ళు చేస్తున్న ప్రచారం వికృతంగా ఉంటుంది. ఎంత వికృతంగా అంటే రెండు కులాల మధ్య విపరీతమైన కొట్లాట తీసుకురావడానికి, రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు తీసుకురావడానికి, రెండు కులాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం పెంచడానికి ఒక పార్టీ ప్రయత్నిస్తోంది. దానికి కారణం ఏమిటంటే కులాలకి రాజకీయానికి సంబంధం ఉంది మన రాష్ట్రంలో. ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. రెడ్డి సామాజిక వర్గంలో ఒకప్పుడు మోర్ దాన్ 80% వైసీపీకి ఫేవర్ ఉండేవాళ్ళు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఆయన నిజస్వరూపం ఏమిటి, ఆయన టాలెంట్ ఏమిటి అనేది తెలిసినప్పటికీ ఒక 15 to 20% రెడ్డి సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓటింగ్ తగ్గి ఈవెన్ 2024లో కూడా మోర్ దాన్ 60% వైసీపీకి ఓటింగ్ వచ్చింది. సో ఎలా లేదన్నా ఆ సామాజిక వర్గం వైసీపీ. ఇక కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు గారు అంటే పడినా పడకపోయినా 2019కి ముందు లేదా 2019 వరకు 65-70% వరకు కమ్మ సామాజిక వర్గం టీడీపీకి మద్దతు ఉంటే 2024 వచ్చేసరికి చంద్రబాబు గారు అరెస్ట్ జరగడం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ సామాజిక వర్గాన్ని అనగదొక్కడం, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం, ఇవన్నీ జరగడంతో మోర్ దాన్ 85% వరకు తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు ఇచ్చింది కమ్మ సామాజిక వర్గం. ఇక కాపు సామాజిక వర్గం కూడా జనసేన ఆవిర్భావం తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాకపోయినా ఆ పార్టీకి ఎక్కువగా ఓటింగ్ వచ్చిన ప్రాంతాలు ఎక్కువగా కాపు సామాజిక వర్గ ప్రభావితమైనవే. సో 2024లో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఆ సామాజిక వర్గం ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారికి చేరువయ్యారు. ఆ పార్టీలో కూడా బలమైన నాయకులు ఉన్నారు. సో ఎంత అవునన్నా కాదన్నా కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కలిపి కూటమికి అండగా ఉన్నారు. వాళ్ళకి ముస్లింలు, బీసీలు, ఇతర వర్గాలు కూడా అండగా నిలిచాయి. సో ఇక్కడ ఈ మూడు కమ్యూనిటీలు కూడా మూడు పార్టీలకు అండగా ఉన్నాయి అనుకుందాం. అయితే రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి అండగా ఉన్నంతగా, కమ్మ సామాజిక వర్గం టీడీపీకి అండగా ఉన్నంతగా, కాపు సామాజిక వర్గం పూర్తి స్థాయిలో జనసేనకు అండగా లేదు. కానీ ఉండే అవకాశం ఉంటుంది. కొంత స్టెబిలిటీ నిలకడ ఉంటుంది. అది జరుగుతుంది. అయితే ఇప్పుడు కమ్మ కాపు అంటే టీడీపీ జనసేన పొత్తుని కమ్మ కాపు పొత్తుగా వైసీపీ చూస్తోంది. మీన్స్ రెడ్డిస్ చూస్తున్నారు. ఇది మనం అంటే ఈ కులాల సమీకరణం చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించక్కర్లా. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి, జరుగుతున్న సీన్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఎక్కడ ఏ ఘటన జరిగినా సరే దానికి కులానికి ఆపాదించడం ఏంటి? ఎగ్జాంపుల్ కందుకూరు సంఘటన తీసుకోండి. లక్ష్మీనాయుడు అనే వ్యక్తి ప్లస్ ఈ చంపేసిన హరిశ్చంద్ర ప్రసాద్, కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్, వాళ్ళిద్దరిది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు ఒక సాన్నిహిత్యం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్ళేంత చనువు ఉంది. ఎప్పుడూ కూడా వాళ్ళ మధ్య కులాల ఆధిపత్యం లేదు. వాళ్ళ కులం అంటే అతను లక్ష్మీనాయుడు కులం అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి అతను బండి మీద ఆ కులానికి సంబంధించిన ఐకాన్ ఫోటో వేసుకున్నాడు. ఈయన కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఈయన కులం అంటే ఈయనకి ఇష్టం కాబట్టి ఈయన ఫోటో ఈయన వేసుకున్నాడు, ఈయన చౌదరీస్ అని ఈయన వేసుకున్నాడు. సో వాళ్ళ కులాలంటే వాళ్ళకి పిచ్చి ఉండొచ్చు కాక వాళ్ళ మధ్య మీ కులం వేరు, మా కులం వేరు, మీరు తక్కువ కులం, మాది ఎక్కువ కులం అనే ధోరణి అయితే లేదు. వాళ్ళ మధ్య కులాల విద్వేషాలు వాళ్ళ మధ్య లేవు. కలిసే ఉన్నారు, కలిసే తిరిగారు, కలిసే వాళ్ళ మధ్య కేవలం చిచ్చు పెట్టింది డబ్బు వ్యవహారం. మనుషుల మధ్య చంపుకునేంత వరకు వెళ్ళడానికి రెండే కారణం. ఒకటి డబ్బు, రెండు XXX. ఈ రెండే కారణం. అంటే సో ఈ రెండే మనిషిని అక్కడి వరకు వెళ్తాయి అంతే తప్ప కులం అనేది అంతవరకు తీసుకువెళ్ళదు. ఈవెన్ సో ఇక్కడ మనం రంగా గారి కేసు కావచ్చు, వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, పొలిటికల్ యాంగిల్లో చూడాలి. సో 99% ఆఫ్ క్రైమ్స్
ఈ రెండు కూడా డబ్బు అండ్ ట్రిప్లెక్స్ మీద జరుగుతాయి. 1% మాత్రమే రాజకీయ కక్షలు, ప్రతీకారం, ఫ్యాక్షన్ నేపథ్యంలో జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఈ కందుకూరులో జరిగిన ఘటనలో కులం అనే ముద్ర అసలు లేదు, కులానికి సంబంధం లేదు, వాళ్ళ మధ్య అసలు కుల విభేదాలు లేవు. ఆ ప్రాంతంలో పర్టికులర్గా అసలు కుల విభేదాలు లేవు. వాళ్ళు కలిసే ఉన్నారు, కలిసే తిరిగారు, కలిసే చాలా కాలం అన్ని పనులు చేశారు. చివరికి డబ్బుల వివాదంలో ఒకరి దగ్గర ఇంకొకరు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి అడిగినందుకు కోపం వచ్చింది, కొంత చెల్లించాడు. ఇంకా కొంత చెల్లించకపోయేసరికి కోపం వచ్చింది, ఈగోస్ అడ్డం వచ్చాయి, మాట పెరిగింది. బండి మీద ఉన్నోడిని ఎక్కించి తొక్కేశాడు అంతే. అలా తొక్కించినోడు కారు మీద చౌదరీస్ అని ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని హైలైట్ చేయడం మొదలుపెట్టారు. సో అక్కడ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వైరాన్ని కులాల మధ్య వైరంగా ఎందుకు చూస్తారు? అలా చూసిన వాళ్ళు కుక్కలతో సమానం. అలా చూసిన వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉండే అర్హత ఉండదు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే మనం చాలా నాశనం అయ్యాం, చాలా కోల్పోయాం. అక్షరాస్యతలో అట్టడుగున ఉన్నాం. ఎడ్యుకేషన్ ఫండింగ్లో, ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడుతున్న నిధుల్లో మనం టాప్లో ఉన్నాం, టాప్ 3లో ఉన్నాం. కానీ అక్షరాస్యతలో అట్టడుగున ఉన్నాం. అలాగే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెడుతున్న నిధుల్లో టాప్లో ఉన్నాం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో దిగువన ఉంటున్నాం. ఇలా చాలా విషయాల్లో మనం క్రైమ్ రేట్లో కావచ్చు, చాలా విషయాల్లో మనం వెనుకబడి ఉంటున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని లేదు, ప్లస్ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ వైపు వెళ్తున్నాం, ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయి. సో ప్రఖ్యాత అంటే పెద్ద పెద్ద పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉంది. ఈ టైంలో మన రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు రగిలితే, కులాల మధ్య కుంపటి రగిలితే అది రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది, రాష్ట్రానికి ఒక చెడ్డ పేరు తీసుకొస్తుంది. అది మోయలేని భారం అనమాట. అండ్ మోయలేని భారం మీన్స్ అది తీర్చుకోలేని నష్టం చేకూరుస్తుంది, అది ఊహించలేని కూడా. అది వైసీపీకి కావాలి. అందుకే వాళ్ళు ప్రతి చోట, వాళ్ళకి అవకాశం ఉన్న ప్రతి చోట మధ్యలో దూరిపోయి కులాల మధ్య కుంపట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలను వక్రీకరించి కాపు సామాజిక వర్గం మొత్తాన్ని ఆయన తిట్టినట్టు, జనసేన మొత్తాన్ని ఆయన తిట్టినట్టు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించట్లేదు, గంభీర సైలెన్స్ అని చెప్పి సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతూ. నాగబాబు గారు కూడా దీనిలో రెస్పాండ్ అవ్వలేదని ఆయన రెచ్చగొడుతూ ఒక ఆర్టికల్ రాశారు. సో కాపు సామాజిక వర్గం వాళ్ళని రెచ్చగొడుతూ, జన సైనికులను రెచ్చగొడుతూ ఆర్టికల్స్ రాశారు సాక్షిలో. ఎందుకు? బాలకృష్ణ గారికి వీళ్ళు ఒకవేళ కాపు సామాజిక వర్గం వల్ల, జనసేన వల్ల బాలకృష్ణ గారి మీద రెచ్చిపోతే, అప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ వీళ్ళ మీద రెచ్చిపోతే రెండు కమ్యూనిటీల మధ్య వైరం జరుగుద్దామని. అక్కడ కమ్యూనిటీల మధ్య వైరం జరగల, ఫ్యాన్స్ మధ్య కొంత సోషల్ మీడియాలో వైరం జరిగింది తప్ప, కేవలం అది సోషల్ మీడియాకే పరిమితమైంది తప్ప బయటకు రాలేదు. సో అక్కడ వైసీపీ ప్రయత్నాలు, సాక్షి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అలాగే కైకలూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎస్సీలకు కాపులకు మధ్య. అక్కడ కూడా కొంత రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు, కాపులను దోషులుగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా మొదటి నుంచి వాళ్ళ మధ్య ఆ ఈగోసు, మొదటి నుంచే ఆ రాకపోకలు, నిషేధము, ప్లస్ ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడము ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అక్కడ ప్యూర్లీ ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. రెచ్చగొట్టుకోవడం వల్ల జరిగిన ఘటన అది. వీళ్ళ ఊరేగింపులో వాళ్ళు వచ్చారు, వద్దు అని చెప్పినా ఆ ముందు వారం రోజుల ముందే ఆ ఊరిలో పంచాయతీ జరిగింది. పంచాయతీలోనే పెద్దలందరూ కూర్చొని ఎలా చేయాలి, ఏం చేయాలని ప్లాన్ చేశారు. కానీ అలా కాకుండా వీళ్ళు ఊరేగింపు చేసుకున్నప్పుడు అటువైపు నుంచి కుర్రోళ్ళు ముగ్గులు రావడంతో వీళ్ళు కర్రలు పట్టుకొని కొట్టారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు, అలా కొట్టుకున్నారు. దీన్ని కులాల మధ్య కుంపటిగా చూడలేం. అది కేవలం ఈగో, బలుపు. అటువైపు ఉంది, ఇటువైపు ఉంది. ఇలా కొన్ని కారణాలు ఉంటాయన్నమాట. ప్లస్ దాని వెనక రాజకీయం కూడా కాస్త రెచ్చగొట్టింది, ఆజ్యం పోసింది. సో ఇక్కడ జరుగుతున్న ఘటనలన్నీ కూడా కులాలకు సంబంధం లేవు. కేవలం ఆ స్థానిక పరిస్థితులు, ఆ స్థానికంగా ఉన్న ఈగోస్ కావచ్చు, కుటుంబాల మధ్య ఉన్న డబ్బు కావచ్చు, క్షణికావేశం కావచ్చు, అదే కారణం తప్ప కులానికి సంబంధం లేదు. సో దీన్ని కులానికి ఆపాదించి, కులాల మధ్య గొడవలు పెట్టేసి, కులాల మధ్య కుంపట్లు పెట్టేసి, చలిమంట పెట్టి దాన్ని కాచుకొని రాజకీయ ప్రయోజనాలు పొందాలి అనుకోవడం అవివేకం, అజ్ఞానం, మరీ వికృతం అన్నమాట. అటువంటి వికృతమైన రాజకీయాలు చేసినన్నాళ్ళు వైసీపీని ప్రజలు పట్టించుకోరు. మారాలి. ఎందుకంటే జనం చైతన్యం అవుతున్నారు. సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, పరిపాలనా చైతన్యం అన్నీ కూడా రాష్ట్ర జనాల్లో వస్తున్నాయి. సో ఇప్పటికీ కూడా ఇంకా ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక చెత్త స్ట్రాటజిస్ట్ ఐడియాలో కులాల మధ్య గొడవలు పెడదాం, ఆ కులాలను రెచ్చగొడదాం, వాళ్ళ మధ్య విభేదాలు సృష్టిద్దాం, మనకున్న మీడియాతో డప్పు కొడదాం, లేదా మనకున్న కొంతమంది గొర్రెలతో
తిట్టిద్దాం, టీడీపీ వాళ్ళని తిట్టిద్దాం, లేదా జనాల్ని తిట్టిద్దాం, కులాల మధ్య చిచ్చు పెడదాం అనుకున్నది కరెక్ట్ కాదు. సో ఇక్కడ వైసీపీ ఇటువంటి వికృతమైన ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఏది రాష్ట్రానికి అవసరమో దాని మీద ఫైట్ చేస్తే, దాని మీద రాజకీయం చేస్తే కొంత ప్రయోజనం అయితే ఉండొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.